హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. అందరూ చూపించమని అడుగుతున్నారు కదా. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్. నేనైతే ఇక్కడ 5 o'clockకి అండ్ 5:30కి అలారం పెట్టుకున్నాను. 5కి లేవలేదనమాట, కొంచెం నిద్ర వస్తున్నట్టుంది. అండ్ సెకండ్ అలారం 5:30కి వస్తుంది. అప్పుడు నేను కంపల్సరీగా ఇంకా లేసేస్తాను. లేచిన తర్వాత ఇక్కడ విండోస్లో కనిపిస్తుంది చూడండి, మబ్బుగా ఉంది. ఇంకా 5:30కి లేచి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంక కిచెన్లోకి వచ్చేసాను అనమాట. కిచెన్లోకి వచ్చి ఇక్కడ పాలు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వాటర్ పెట్టుకుందామని చెప్పి స్టవ్ ముట్టించి సిమ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ వాటర్ పట్టుకున్నాను, కానీ నేను వాటర్ అనేది హీట్ చేసుకోలేదు అనమాట. ఎందుకంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, చాలా హీట్ అవుతుంది బాడీ అన్నది. అందుకని చెప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నార్మల్ వాటరే ఒక 1/2 లీటర్ వరకు తాగేశాను. అండ్ ఇక్కడైతే జుట్టు ముడి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా, ఇప్పుడు ఈ సమ్మర్లో కిచెన్లో మనం జుట్టు విరబోసుకొని చేసుకున్నాం అనుకోండి, మొత్తం చెమట పట్టేస్తుంది. సో ఇలా వేసుకున్నామంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 5:30కి లేచినప్పటి నుంచి నేను ఏం చేశానో చెప్పాను కదా. నెక్స్ట్ పాలు పెట్టేసి వచ్చాను, సిమ్లో పెట్టాను అనమాట. ఇప్పుడైతే బాదం పప్పుని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి, అలాగే ఆఫ్టర్నూన్ మాకు లంచ్కి ఏం చేయాలన్నది ముందు రోజు నైటే డిసైడ్ చేసుకుంటాను. కాబట్టి మార్నింగ్ లేవంగానే నాకు టెన్షన్ అనిపించదనమాట. ఫస్ట్ అయితే నేను పాలు పెట్టుకోవడం, తర్వాత బాదం పప్పుని పీల్ ఆఫ్ చేసుకోవడం. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈలోపు పాలు పొంగొచ్చేస్తాయి కదా, ఇంకా నెక్స్ట్ కాఫీ కలుపుకోవడం. నేను మా హస్బెండ్ అయితే కాఫీ లవర్స్ అనమాట. ఫస్ట్ అయితే నాకు కంపల్సరీగా బ్రూ ఇన్స్టెంట్ కాఫీ అంటే చాలా ఇష్టము. అందుకే ఫస్ట్ కాఫీ కలిపేసుకొని తాగేసామంటే వర్క్ చేయడానికి కొంచెం ఎనర్జీ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాకు మెయిడ్ ఉంది కదా, మెయిడ్ అయితే 7 o'clock అలా వస్తుందండి. తను బయట అంతా ఊడ్చి తుడిచి సామాన్లు కడిగేస్తుంది. లోపలైతే మేమే ఊడ్చుకుంటాం అనమాట. ఆల్రెడీ మీకు నా ముందు వీడియోస్లో చెప్పాను, పిల్లలు రోజు ఒకరోజు పాప ఒకరోజు బాబు ఊడ్చేస్తారని చెప్పి. అండ్ ఇక్కడైతే కాఫీ తాగేసాము. నెక్స్ట్ నేను వాంగీబాత్ చేయాలనుకున్నాను కాబట్టి బాక్స్కి ఇక్కడ రైస్ని వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. రైస్ని వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అలా నేను నానబెట్టుకుంటాను అనమాట. ఎక్కువసేపు నానబెట్టను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి సాంబార్ చేయాలనుకున్నాను కాబట్టి మునక్కాయలు సాంబార్ చేయాలనుకున్నాను. నైటే మునక్కాయలు కట్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే వాంగీబాత్కి రైస్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ వెంటనే కందిపప్పు సాంబార్, మునక్కాయ సాంబార్కి కందిపప్పు కూడా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ రెండు చూడండి, ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు కందిపప్పు పెట్టేసుకుంటాను. ఈ కుక్కర్లో కందిపప్పుని వాష్ చేసి సోక్ చేసి పెట్టుకుంటాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బొరుగుల ఉగ్గాని చేద్దామని చెప్పి నైటే డిసైడ్ అయ్యాను. నేను నైటే ఈ మూడింటిని డిసైడ్ చేసుకున్న తర్వాతనే మార్నింగ్ లేవంగానే ఒకటి తర్వాత ఒకటి పనులు చేసేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఈ కందిపప్పు పెట్టేసుకున్న తర్వాత వెజిటబుల్స్ వాంగీబాత్కి, బొరుగుల ఉగ్గానికి, మునక్కాయ సాంబార్కి ఏమేమి కావాలో ఆ వెజిటబుల్స్ అన్నీ తెచ్చి పెట్టేసుకుంటాను. అవి వాష్ చేసుకునే లోపల నాకు ఇక్కడ ఈ పప్పు రైస్ ఒక 5 to 10 minutes అలా టైం పడుతుంది కదా, ఆ లోపు ఇవి కూడా కొద్దిగా నానతాయి అనమాట. రైస్ నానబెట్టుకోవాలి అండ్ సాంబార్కి కందిపప్పు కూడా నానబెట్టుకోవాలి కాబట్టి నానిపోతుంది. ఇక్కడ కందిపప్పులు ఒకటేసారి ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon ఆయిల్ వేసుకొని పెట్టేసుకుంటాను. ఒక 10 minutes తర్వాత రైస్ కుక్కర్ కింద, ఈ కందిపప్పు కుక్కర్ కింద ముట్టించేసుకున్నామంటే 3 విజిల్స్కి రెండు అయిపోతాయి అనమాట. కందిపప్పు 3 విజిల్స్కి ఉడికిపోతుంది, రైస్ 3 విజిల్స్కి ఉడికిపోతుంది. ఈలోపు ఫస్ట్ నేనైతే ఇవన్నీ చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లోంచి తెచ్చిపెట్టుకుంటాను. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో రాక్ సాల్ట్ వేసాను, వాటర్ పట్టేస్తున్నాను. తర్వాత నేను చేయాల్సిన రెసిపీస్ అన్నిటికీ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసి వాష్ చేసుకుంటాను అనమాట. ఇలా సాల్ట్ వాటర్లో ఒక 5 minutes అలాగే పెట్టేస్తానండి. పెట్టిన తర్వాత మరి ఒక 2 times అలా వాష్ చేసుకోవాలి. చూసారా, అక్కడ సాల్ట్ వాటర్లో వెజిటబుల్స్ పెట్టేశాను. ఇక్కడ కుక్కర్లు రెండు ముట్టించేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నాను కుక్కర్స్ కింద. నెక్స్ట్ ఇక్కడైతే వీటిని ఒక 2 times వాష్ చేసుకుంటాను. సాల్ట్ వాటర్లో ఒక 5 minutes పెట్టిన తర్వాత మరి ఒక 2 times వాష్ చేసి వాటర్ పట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఈ వెజిటబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వేస్తుంటారు కదా, అలా మనం ఎంత క్లీన్గా వాష్ చేసుకుంటే అంత మంచిదన్నమాట మన హెల్త్కి. సో ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ చూసారు కదా, కంటైనర్లో నైటే నేను మునక్కాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వాష్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా ముందు రోజు అనుకొని మనం చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మునక్కాయలను ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని
అందులో కొద్దిగా మునక్కాయలకి సరిపడా సాల్ట్ మాత్రమే వేసి ఉడికించుకుంటాను. వన్ సైడ్ కందిపప్పు ఉడికిపోతుంది, ఈ మునక్కాయలు కూడా పక్కన ఉడికిపోతాయి అనమాట. ఇలా ఉడికించుకున్నాం అనుకోండి విడివిడిగా వీటిని, సాంబార్కి ఇంకా పోపు పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే 5 మినిట్స్లోనే సాంబార్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ చింతపండు పేస్ట్ కూడా పెట్టుకున్నాను కాబట్టి నేను రెడీగా, నాకు ఇంకా ఎక్కువ టైం పట్టదనమాట సాంబార్ చేసుకోవడానికి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మీరు త్వరగా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. పేస్ట్ రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ కందిపప్పు ఉడికిపోతుంది, మునక్కాయలు ఉడికిపోతాయి, ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పోపు వేసుకొని ఈ సాంబార్లో అవన్నీ మిక్స్ చేసుకొని 5 మినిట్స్లో ఉడికించుకోవచ్చు. ఇక్కడైతే రైస్ అయిపోయింది చూసేసారా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇదేంటికి ఉగ్గానికి చేయాలని చెప్పి బొరుగుల ఉగ్గాని కోసం ఇక్కడ ఆనియన్స్ని, మిర్చిని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మనం ముందు రోజు మనం ఇలా డిసైడ్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా నేను ఇక్కడ కిచెన్లో నా వర్క్ నేను చేసుకుంటుంటాను. పిల్లలైతే ఎవరో ఒకరు, పాప ఒకరోజు బాబు ఒకరోజు కసు ఊడ్చేస్తారు. ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ అంటారా, నేను వీక్లీ 2-3 సార్లు మాత్రమే బండలు అన్నవి తుడుచుకుంటాం అనమాట ఇంట్లో. డైలీ తుడచను. కొంతమంది డైలీ తుడుస్తుంటారు, కొందరేమో తుడిస్తే మంచిది అంటారు, కొంతమంది ఏమో డైలీ తుడచకూడదు, అసలు ఓన్లీ వీక్లీ ట్వైస్ తుడవాలి అంటారు. చెప్పాలంటే డైలీ క్లీన్ చేయకూడదండి, అతిగా క్లీన్ చేయకూడదు. ఆల్రెడీ గరికపాటి చెప్పారు కదా, అతి పరిశుభ్రత అస్సలు మంచిది కాదు అని చెప్పారు. నిజంగానే నిజమండి. అది ఎక్కువ ఊడ్చకూడదు, ఎక్కువ తుడవకూడదు, ఎంత శుభ్రంగా ఉండాలి, మరి అతి శుభ్రం పనికిరాదు. చెప్పాలంటే నేను ఒకప్పుడు అలానే ఉండి, మా హస్బెండ్ కొంచెం తిట్టంగా నేను కూడా ఈ మధ్య కొంచెం తగ్గించేసాలేండి. నెక్స్ట్ ఇక్కడ అయితే ఈరోజు మా హస్బెండ్ కొంచెం త్వరగా వెళ్ళిపోయారు, వర్క్ ఉందని చెప్పి. లేదంటే నాకు ఇక్కడ కిచెన్లో ఈ లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ మాకు లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపల మా హస్బెండ్ కూడా పూజ చేస్తారు, మా పిల్లలు కూడా రెడీ అయిపోతారు అనమాట. ఈరోజు తనకు వర్క్ ఉంది కాబట్టి తను వెళ్తున్నారు బయటకి. సో నేనే ఈరోజు వర్క్ అంతా చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను. మీకు అది కూడా చూపిస్తాను, నేను చూస్తూ ఉండండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఇక్కడ చూసారా, వాంగిబాత్తో సహా బొరుగుల ఉగ్గానికి, సాంబార్కి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా, అన్నీ ఉడికిపోయాయి కూడా. కుక్కర్స్ 2 ఆఫ్ చేసేసాను అండ్ మునక్కాయల కింద ఆఫ్ చేశాను. ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకునే లోపల ఈ కుక్కర్స్ 2 విజిల్స్ వచ్చేసాయి, మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇలా చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుంది చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను వాంగిబాత్ చేయడం కోసం ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. ఆల్రెడీ వంకాయ, ఆలు కూడా నేను ఏవైతే వెజిటబుల్స్ క్లీన్ చేసుకున్నానో ఆ బౌల్ని ఒకసారి వాష్ చేసుకొని, మరి ఇంకొకసారి వాటర్ పట్టుకొని అందులో సాల్ట్ వేసి ఆలు వంకాయ ముక్కలు వేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపి పెట్టేసుకుంటాం కదా, అవి వేసేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఏవైతే వంకాయ, ఆలు ముక్కలు 2 కట్ చేసి పెట్టుకున్నానో బౌల్లో అవి కూడా వేసాను. అండ్ ఇక్కడ బౌల్ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఇలా ఎప్పటికప్పుడు పని చేసేసుకున్నామంటే వెంటనే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏవైతే నేను కడాయిలో వేసుకున్నానో వాటిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఆ వంకాయ ముక్కలకి, ఆలు ముక్కలకి మాత్రం సరిపడా మాత్రమే నేను సాల్ట్ వేసుకుంటాను. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి, ముక్క కొంచెం మెత్తబడే వరకు మాత్రమే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. వన్స్ ఒకసారి ముక్క మెత్తబడ్డాక హై ఫ్లేమ్లో ఆ వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో అవి కొంచెం మెత్తబడే వరకు నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఉగ్గానికి బొరుగులు వాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బొరుగుల ఉగ్గానికి ఆనియన్స్, మిర్చీస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ లోపు బొరుగుల్ని వాష్ చేసేసుకుందామని చెప్పి ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా చిల్లుల గిన్నెలో వాష్ చేసామనుకోండి, ఆ బొరుగుల్లో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే కింద హోల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా వెళ్ళిపోతాయి. అలాగే ఈ బొరుగులన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇది ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి. మామూలుగా అయితే అందరం, నేను కూడా అలానే చేసేదాన్ని ఇంతకుముందు. మామూలుగా వాటర్లో డిప్ చేసి అలా తీసి పెట్టేసేవాళ్ళం కదా, కొద్దిసేపు నానబెట్టాల్సి వచ్చేది. ఇక్కడ అలా అవసరం లేదండి, ఓన్లీ అలా చిల్లుల గిన్నెలో వేసుకొని వాష్ చేసుకున్నామంటే మనం పోపు పెట్టే లోపల ఆ బొరుగులు కూడా మెత్తబడిపోతాయి అన్నమాట. చాలా ఈజీ ఇలా చేసుకోవడము. ఇంక ఇక్కడ బొరుగులు కూడా నేను నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాంగిబాత్ కోసము ఆలు, వంకాయ ముక్కలు కూడా మగ్గించుకున్నాను. ఇందాక చూసాను అనమాట, మెత్తబడ్డాయి. అందుకని చెప్పి ఇంకా పక్కకి షిఫ్ట్ చేశాను. అవి కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగ్గానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటాను. ఇలా సాల్ట్ వేసి ఉల్లిపాయల్లో వేయించుకోవడం వల్ల ఉల్లిపాయలు అవి బాగా విడిపోతాయన్నమాట, విడివిడిగా అయిపోయి బాగా త్వరగా వేగుతాయన్నమాట. మెయిన్ సాల్ట్ వేయడం ఎందుకంటే ఆ ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవి విడిగా ఇలా అయిపోయి త్వరగా మగ్గిపోవడం కోసం సాల్ట్ వేసుకుంటాం. చూసారా, ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. రైస్లో వాంగిబాత్ కోసం కదా, ఇక్కడ చింతపండు పేస్ట్ అండ్ ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నాను. ఈ లోపు ఇక్కడ వంకాయ, ఆలు ముక్కలు మగ్గిపోతాయి, అటు సైడ్ ఉగ్గానికి పెట్టుకున్నవి మగ్గిపోతాయి అన్నమాట.
ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకటేసారి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి. ఏ టెన్షన్ లేకుండా ఆరాంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగ్గానిలో నేను ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, అందుకని చెప్పి టొమాటోస్ అలాగే చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకసారి వేయించుకున్నాం అనుకోండి, పక్కన మనం ఇంకో పని చేసుకునే లోపల ఈ పని అయిపోతుందనమాట. వన్ సైడ్ మధ్య మధ్యలో ఈ వాంగిబాత్కి వేసుకున్న ఆలు వంకాయ ముక్కల్ని కలుపుకుంటున్నాను, అలాగే ఈ ఉగ్గానికి వేసుకున్న పోపుని కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా చేసుకున్నామంటే పెద్ద కష్టమేమీ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఉగ్గాని కోసం నేను ఇక్కడ పోపులో పసుపు వేసుకున్నాను. అందులో కూడా ఇందాక చూపించాను కదా సాల్ట్ వేసుకోవడం, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకున్నాను. ఇలా మనం ముందు రోజే డిసైడ్ అయినామనుకోండి ఏం చేసుకోవాలన్నది, ప్రొద్దున లేవంగానే ఆ వెజిటబుల్స్ కూడా మనం ముందు రోజు లేకపోతే నైట్ ముందు రోజు ఈవినింగ్ అలా తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏవి కట్ చేయాల్సిన అవసరం లేదండి ముందు రోజే. చాలామంది ముందు రోజే కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుందని చెప్తుంటారు. ఓకే, అది కూడా కొందరికి యూజ్ అవ్వచ్చేమో, కానీ నాకైతే మంచిది కాదు అనిపిస్తుంది అలా కట్ చేసుకోవడము, నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము. ఎందుకంటే ఇక్కడ మనం కుక్కర్లో ఏమైనా కావాల్సినవి పెట్టేసుకుంటాం కదా, అవి విజిల్స్ వచ్చేలోపు పక్కన హ్యాపీగా మనం ఆ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఫ్రెష్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, నేను ఇంకా రైస్ని కలిపేసుకుంటున్నాను, చింతపండు పేస్ట్ సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగ్గానికి పోపు ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈరోజు నేను చెప్పాలంటే ఇవన్నీ చేసేసి పూజ కూడా చేసుకున్నాను అనమాట. 9:20కి పూజతో సహా నాకు మొత్తం పనులన్నీ అయిపోయాయి. ఇంకా డే అంతా ఖాళీగా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఉగ్గానికి పోపు ఇంకా మగ్గాలి కాబట్టి కొంచెం వేయించుకోవాలి కాబట్టి సిమ్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ వాంగిబాత్కి వంకాయ ఆలు ముక్కలు రెడ్డిష్ కలర్లో వచ్చేసాయి కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వాంగిబాత్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ వాంగిబాత్ పౌడర్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ మాత్రమే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ అలా వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను కదా, చింతపండు పేస్టు సాల్ట్ వేసి అది కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా అది వేసి కలిపేసుకోవడమే, అంతే అండి. ఈ మధ్య మధ్యలో మనం ఇక్కడ ఉగ్గానికి పెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకుంటూ ఉండాలి, మర్చిపోకూడదు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే టెన్షన్ ఏమీ ఉండదు, మాడిపోతుందన్న టెన్షన్ ఉండదు అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను వాంగిబాత్కి రైస్ వేసి కలిపేసుకుంటే వాంగిబాత్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా సాంబార్కి మునక్కాయలు కందిపప్పు కూడా ఉడికిపోయాయి కాబట్టి అది కూడా పోపు వేసేస్తే అయిపోతుందండి. 5 మినిట్స్ పోపు వేసిన తర్వాత సాంబార్ ఉడుకు పట్టిన తర్వాత 5 మినిట్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలంతే, ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే వాంగిబాత్ అయిపోయింది కాబట్టి ఇంకా పక్కకు పెట్టేశాను. ఇక్కడ ఉగ్గానికి కూడా పోపు మగ్గిపోయిందండి, ఆనియన్స్ టొమాటోస్ అన్నీ మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం బొరుగులు వేసుకొని కలుపుకోవాలంతే. నేను ఇక్కడ ఒక పెద్ద ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను. సో నేను తడుపుకున్నాను, మొత్తం బొరుగులు తడిపేసుకున్నానండి. కాకపోతే అందులో హాఫ్ క్వాంటిటీనే వేసి ఫస్ట్ కలుపుతాను, ఎందుకంటే కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఒక్క ఉగ్గానినే కాదు, ఏ రైస్ ఐటమ్ అయినా సరే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మనం ఎంతైతే తీసుకొని ఉంటామో అందులో 0.5% మాత్రమే వేసి ఫస్ట్ కలుపుకోవాలి. మిగతాదంతా మరీ వేసి కలుపుకుంటే అది పోపు అంతా మొత్తం ఉగ్గానికి కూడా బాగా పడుతుంది అనమాట. రైస్ ఐటమ్స్కైనా సరే అది బాగా కలుస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ బొరుగులు వేసిన తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్లో ఓన్లీ ఆనియన్స్కి మాత్రమే వేసుకున్నా కదా, ఇక్కడ మొత్తం ఉగ్గానికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటాను. 5 మినిట్స్ తర్వాత బొరుగులు అన్నవి కొంచెం మెత్తబడతాయి కదా, బాగా మొత్తం అవి వాటర్లో తడిపి వేస్తాం కాబట్టి అవి కూడా వేడైపోతాయి. ఇప్పుడు ఈ పప్పుల పొడి వేసుకోవాలి. పప్పులు అంటే పుట్నాలండి, ఓన్లీ పుట్నాలు మాత్రమే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లన్నీ మనం కొంచెం ఈజీగా అయిపోయే చేసుకోవాలి. ఈ దోశ నార్మల్గానే బ్రేక్ఫాస్ట్లు అంటేనే కొంచెం ఈజీగానే అయిపోతాయి, కాకపోతే ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది మనకు ఉండాలన్నమాట. అంటే నైటే డిసైడ్ చేసేసుకొని పొద్దున్న లేవంగానే వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నామంటే ఇలా క్విక్గా చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చూసారు కదా, కూరగాయలు వెజిటేబుల్స్ అంటే ఈ వాంగిబాత్కి ఉగ్గానికి సాంబార్కి కావాల్సినవన్నీ విడివిడిగా కట్ చేసుకొని ఒక్కొక్క దానికి కావాల్సినవి ఒక్కొక్క ప్లేట్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఇంకా సాంబార్ కోసం చూసారా, ఉగ్గాని అయిపోయింది, వాంగిబాత్ అయిపోయింది, ఇంకా సాంబార్కి పోపు పెట్టుకుంటున్నాను. ఈలోపు కందిపప్పుని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. అందులోనే మునక్కాయలు కూడా ఉడికించుకున్న మునక్కాయలు వాటర్తో సహా వేసేసాను. ఇప్పుడు అందులో మనకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవచ్చు.
ఇక్కడ గిన్నె కూడా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ సాంబార్లో నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను, రుచికి సరిపడా రాక్ సాల్ట్. అండ్ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ పోపులో వేసుకుంటాం కాబట్టి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసాను. కారము సాంబార్ పౌడర్ 2 వేసాను కాబట్టి గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా తక్కువ చూసి వేసుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ వేసేసుకుంటున్నాను. సాంబార్ చిక్కదనం మనకి ఎలా గట్టిగా కావాలా, కొంచెం లిక్విడ్గా ఉండాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లైక్ చేస్తారు కాబట్టి మనకి ఎలా కావాలో అలా చూసుకొని వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే పాప రెడీ వచ్చేసింది, తనకు ఉగ్గాని పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా అండ్ తనైతే రెడీ అయిపోయింది, ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది. ఇక్కడైతే ఇంకా సాంబార్కి నేను అప్పుడే అందులో అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. ఈ సాంబార్కి కూడా ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు పెట్టేసుకొని అండ్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్ ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవడమే. ఈ ఆనియన్స్ కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాతనే మనం టొమాటోస్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సాల్ట్ వేసాను. ఎందుకంటే ప్రతి దాంట్లోనే ఆనియన్స్ మనం ఏ దాంట్లో అయితే వేసుకుంటామో అందులో కంపల్సరీగా నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను, అవి చాలా త్వరగా వేగిపోవడానికి. అండ్ ఇక్కడ వేగిపోయాయి కదా ఆనియన్స్, అందుకని చెప్పి టొమాటోస్ వేసేసుకున్నాను. ఈ టొమాటోస్ కొంచెం మెత్తబడే వరకు, పూర్తిగా అవసరం లేదండి, సాంబార్కి కొంచెం మెత్తబడితే చాలు. అండ్ ఇక్కడ పాపకు బాక్స్ కూడా కట్టేసాను చూసారా. అండ్ ఇక్కడ టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. ఇంకా నేను ఆల్రెడీ సాంబార్కి కావాల్సినవన్నీ కూడా కుక్కర్లో ఆల్రెడీ వేసేసుకున్నాను కాబట్టి ఇలా వేసేసుకోవడమే. ఇంకా టొమాటోస్ మగ్గిన తర్వాత ఏదైతే మనం కందిపప్పు, మునక్కాయలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఇందులో వేసుకొని సాల్ట్ ఒకసారి రుచి చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. వాటర్ కూడా ఇక్కడ చూసి వేసుకోండి. నేనైతే ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి సాంబార్లో, ఎందుకంటే సాంబార్లో మనం చింతపండు వాడతాము, అలాగే కారము, ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా, అవి కొంచెం ఎక్కువైనా కానీ వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అందుకు వేసుకోవాలి. నేను సాంబార్లో చింతపండు పేస్ట్ కూడా వేసానండి, అది ఇందాక మీకు వీడియోలో కనిపించిందో లేదో నాకు కూడా తెలియదు. చింతపండు పేస్ట్ కూడా వేసేసుకున్నాను సాంబార్లో. ఇంకా 5 మినిట్స్ ఉడికించుకున్నాను. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను, అంతే అండి. చూసారా, పాప ఇంట్లో ఉండంగానే నేను ఇన్ని పనులు చేసేసుకున్నాను. ఉగ్గాని, వాంగీబాత్, సాంబార్. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కదండి, ఇలా మార్నింగే చేసుకోవడమే మనకు కూడా బెటర్ అండి. ఎలాగో మనం మధ్యాహ్నం వరకే కదా ఇవన్నీ ఐటమ్స్ చేసుకునేది, నైట్కి ఇంకా సపరేట్గా వేడిగా చేసుకుంటాం కాబట్టి ఈ సమ్మర్లో ఇలా త్వరగా వంటలు చేసేసుకోండి, మీకు కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నా పనంతా అయిపోయింది. ఇంకా ఉగ్గాని టిఫిన్కి, వాంగీబాత్ బాక్స్కి, మునక్కాయ సాంబార్ ఆఫ్టర్నూన్కి. ఇంకా రైస్ చేసి అప్పడాలు, వడియాలు మధ్యాహ్నం వేయించుకుంటాను. రైస్ని నానబెట్టేసి ఒక 15 మినిట్స్, ఇంకా రైస్ కింద స్టవ్ వెలిగించేసి వడియాలు వేయించుకున్నాను అంటే వడియాలు వేయించుకునే లోపు రైస్ కూడా అయిపోతుంది. సాంబార్ చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇది అండి నా వ్లాగ్. ఇప్పుడు అన్నీ ఆఫ్ చేసేసాను బర్నర్స్. ఒక 5 మినిట్స్ ఆగి నేను ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. చూసారా, ఇక్కడ కూడా ఏం లేవు, అన్నీ బయట వేసేసాను. ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. పాప పోతా ఉంది, చూపిస్తాను మీకు. కాలేజ్కి వెళ్తుంది అనమాట పాప, తనకు టైం అయింది. ఇంకా తను వెళ్ళేలోపు పని అంతా అయిపోయింది చూడండి. ఇంకా అది క్లీన్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పూజ చేసుకుంటాను. బాయ్ మేఘు. చూసారు కదా, పాప అయితే కాలేజ్కి వెళ్తుంది. ఇప్పుడు 8 అయింది, మీకు టైం కూడా చూపిస్తాను నేను. ఇంకా బాబు అయితే ఈరోజు వెళ్ళలేదన్నమాట కాలేజ్కి, ఎందుకంటే 3 డేస్ నుంచి తనకి స్పోర్ట్స్ జరుగుతున్నాయి కాలేజ్లో. బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళు డైలీ ఏ ఎక్సర్సైజ్లు చేయరు కదా, ఉన్నట్టుండి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేసరికి బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయి ఫీవర్ వచ్చినట్టు అయిపోయి కొంచెం కోల్డ్ కూడా చేసిందనమాట. ఇంక అందుకని బాబు ఇంట్లోనే ఉన్నాడు. చూసారా, వెదర్ అయితే మార్నింగ్ ఇలా ఉంది, జస్ట్ ఇంక ఎండ వస్తూ ఉందన్నమాట. చూసారు కదా, కిచెన్ క్లీనింగ్ అయితే అంతా అయిపోయింది, అంతా క్లీన్ చేసేసాను. నాన్ స్టిక్లో ఎక్కువసేపు పెట్టకూడదు కదా, అందుకని చెప్పి ఉగ్గాని ఇందులో పెట్టాను. అండ్ సాంబార్, ఇది వచ్చేసి పాలు. అండ్ వాంగిబాత్ వచ్చేసి పాపకు బాక్స్ కట్టించేసి ఇప్పుడే మెయిడ్కి కూడా ఇచ్చేసాను. మెయిడ్ కూడా ఇప్పుడే వెళ్ళింది తీసుకొని, అందుకే అవి ఇంకా బయట వేసేసాను. అంతా ఫిల్టర్ ఫిల్ చేసేసాను. అక్కడ మగ్లో 2 మాస్కులు నానబెట్టేశాను. ఇలా పని ఉంటుందన్నమాట మార్నింగే నాకు. చూసారా, కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఆ క్లాత్ కూడా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే ఇలా ఉంటుందన్నమాట. చూసారా, డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డైలీ నాకు ఇలానే ఉంటుంది. నేను మీకు టైం కూడా చూపిస్తాను.
ఇక్కడైతే నా కిచెన్ ఓవరాల్గా ఇలా ఉంది. ఇందాకే పాప వెళ్ళిందని చెప్పాను కదా, టైం చూపిస్తాను మీకు. 8 ఇట్లా పట్టుకొచ్చిందా, టైం చూపిస్తా. 8:10 అయింది టైం. 8కి పాప పోయింది. 5 మినిట్స్ ఆగి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. 8:10 అయింది. ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడేటప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనమాట, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు చూపించినప్పుడు టైం 8:10 కదా. ఇప్పుడు చూడండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. 8:35 అయింది. ఇక పూజ చేయడానికి వెళ్తున్నా నేను. చూసారా, ఇక్కడ దివానా, సోఫాస్ ఇవన్నీ మేము నైటే విదిలించి పెట్టేసుకుంటాం అనమాట. ఎందుకంటే పొద్దున్న లేవంగానే కసు ఊడ్చుకోవచ్చు అని చెప్పి నైటే ఇవన్నీ నీట్గా చేసేసుకుంటాము. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా డోర్ మార్నింగ్ నుంచి తీసారులేండి, ఇప్పుడు ఒక్కటే ఉన్నాను కదా. అంటే బాబు కూడా ఉన్నాడు, తను స్నానానికి వెళ్ళాడు. ఈరోజు బాబు అయితే కాలేజ్కి వెళ్ళలేదు, సో పాపకి క్యారీస్ కట్టించినాను. మా మేడ్కి కూడా క్యారీస్ ఇచ్చేసాను. అండ్ నేను ఇంకా దేవుడి రూమ్లోకి వెళ్ళి అంతా క్లీన్ చేసుకోవాలి కదా, కోతులు వస్తాయని చెప్పి డోర్ వేసేసాను. మా బాబు బయటకు వచ్చాక డోర్ కూడా తీస్తాను, ఎందుకంటే పూజ చేసేటప్పుడు డోర్ తీయాలి కదా కంపల్సరీగా, అందుకు. అండ్ చూసారా, ఇక్కడైతే నేను పూజ చేసేసుకున్నాను. ఇంకా బుక్ చదువుకోవాలి, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది దేవుడి గదికి ఉన్న గడప అండి. ఇలా ఉంటుంది. ప్రతిరోజు ఖచ్చితంగా గడపలకి పసుపు రాసి బొట్లు పెడతానని చాలాసార్లు చెప్పాను కదా. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇలా గడపకి కూడా పువ్వులు పెట్టుకుంటాం. ఇదే మాకు కొంచెం టైం పడుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ గడప. ఇలాగ ఇక్కడ తులసి చెట్టు లేదండి, మళ్ళీ కోతి తినేసింది. ఆల్రెడీ ఒకటి తినిందని చెప్పి నిన్న చిన్నది పెట్టాము, అది కూడా పీకేసింది అనమాట. మా కోతులు అయితే తులసి చెట్టును అస్సలు ఉండనివ్వట్లేదు. చూసారా, ఇలా డైలీ ఇలా ఉంటుందండి ఇంట్లో అయితే. అందరూ చూపించమని అడుగుతున్నారు కదా, సో చూపించేశాను. మా ఇంట్లో అయితే డైలీ ఇలానే ఉంటుంది. చూసారా, 9:25 అవుతుంది. 8:40కి స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం త్వరగానే అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ అయితే త్వరగా చేసేసుకున్నాను. నాకు కొంచెం ప్రశాంతంగా చేసుకోవడం ఇష్టము. హాయ్ అండి, చూసారు కదా నా వర్క్ ఎలా ఉంది ఈరోజు, మీకు నచ్చిందా? డైలీ ఎర్లీ మార్నింగ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఒక్క పూజలోనే తేడా అండి. మార్నింగ్ నేను పిల్లలకి 7:30కి అంతా లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేలోపు మా హస్బెండ్ పూజ చేసేస్తారు. లోపల మాత్రమే మేము కసువు తుడుచుకుంటాము. అండ్ బండలు తుడచడం అయితే వీక్లీ 2 or 3 మాత్రమే. కసువులు అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ లోపల మేమే ఊడ్చుకుంటాము. బయట అయితే మా మేడ్ క్లీన్ చేస్తుంది. తను 7 o'clock వస్తుంది. లోపలంతా క్లీన్ చేసుకొని రెడీగా 7 o'clock కల్లా మా హస్బెండ్ స్నానం చేసి ఉంటారు. తను వచ్చి బయట క్లీన్ చేయగానే మా హస్బెండ్ పూజ చేసేస్తారు. ఈరోజు మీకు టైంతో సహా చూపించాను నేను ఎలా చేసుకున్నానన్నది. ఈరోజు అయితే పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసాను, మా మేడ్కి కూడా ఇచ్చేసాను. మేడ్కి కూడా కంపల్సరీ ఇస్తానండి, డైలీ మార్నింగ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజలో చెప్పాను కదా, యాక్చువల్గా డైలీ మా హస్బెండ్ చేస్తారు. ఎప్పుడన్నా మా హస్బెండ్కి ఇలా వర్క్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనే చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది. పిల్లల్ని పంపించాక టైం ఎంత అవుతుంది, ఏ టయానికి నేను రెడీ అవుతాను, వెంటనే ఏం చేస్తాను, పూజ ఎంతసేపు పడుతుంది, ఇలా అన్నీ చూపించేశాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఎర్లీ మార్నింగ్ వీడియో చూపించండి అని చెప్పి. ఇదే అండి నా ఎర్లీ మార్నింగ్ వీడియో. కాకపోతే నేను నైటే డిసైడ్ చేసుకుంటాను. ఇది ప్రతి వీడియోలోనూ మీకు చెప్పాను నేను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి లంచ్ బాక్స్కి, మరి ఆఫ్టర్నూన్ నాకు మా హస్బెండ్కి లంచ్కి ఏం చేయాలన్నది ముందు రోజు నేను డిసైడ్ చేసేసుకుంటాను కంపల్సరీగా. డిసైడ్ చేసుకున్న తర్వాత ఏమన్నా తరిగి పెట్టుకునేట్టు ఉంటే మాత్రమే, అంటే ఇప్పుడు మునక్కాయలు అలాంటివి తరిగి పెట్టేసుకున్నాం కదా, అంతే అండి. బ్రింజాల్ కానీ, టొమాటో కానీ, ఆనియన్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ ఇవన్నీ నేను నైట్ అస్సలు కట్ చేసుకోను, కంపల్సరీగా మార్నింగే చేసుకుంటాను. ఒక్క హాఫ్ అన్ అవర్ ముందే లేచామంటే మనం ఆ కటింగ్కి సరిపోతుంది అనమాట ఆ టైం. నేను లేవడం కూడా ఈరోజు 5:30కి లేచాను తెలుసా. మామూలుగా నేను 5 or 5:30 ఏదో ఒక టైమింగ్, కంపల్సరీగా 5 కన్నా లేస్తాను లేదా 5:30 కన్నా లేస్తాను.
అలా ఈరోజు అయితే 5:30కి లేచేసాను. లేవంగానే నైటే డిసైడ్ అయ్యాను కదా ఏం చేయాలన్నది. అది ఇంకా మీకు ఈ వీడియోలో అర్థమైపోయి ఉంటుంది నేను మార్నింగ్ ఏమేమి చేసుకున్నాను అనేది. అలా మనం నైటే ప్లాన్ చేసుకున్నామంటే అలా 5కో 5:30కో లేచామంటే ఇలా వర్క్ అంతా అయిపోతుంది అనమాట. చూసారా ఇంకే వర్క్ లేదు. ఇంకా బట్టలు అంటారా నేను కంపల్సరీ ఈవినింగ్ టైమే వేస్తాను వాషింగ్ మిషన్. ఈవినింగ్ 7:30 ఆర్ 8కి అలా వేస్తాను. మాకు డే టైం కోతులు బట్టలన్నీ పీకేస్తాయి అని చెప్పి ముందే వేసుకుంటా అని చెప్పాను కదా. సో ముందు రోజే వేసేసాను. 11 o'clock అలా తీసి మడత పెట్టేసి రైస్ చేసి ఇంకా సాంబార్కి వడియాలు అప్పడాలు అలా వేయించుకుంటాను. అంతే, ఇంకేం వర్క్ ఉండదు. ఎప్పుడో ఇంకా ఈవినింగ్ పాప వచ్చిన తర్వాత పాపకి బాబుకి ఇద్దరికి లైట్గా ఏదైనా స్నాక్స్ చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్ చపాతీ అలా చేసుకుంటాం అనమాట. ఇంకా డే అంతా ఖాళీగానే ఉంటాను. నాకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే మాత్రం, అంటే ఏమైనా పేస్ట్లు చేసుకోవడము, పౌడర్స్ చేసుకోవడము కిచెన్లోకి అలాంటివి ఏమన్నా చేసుకుంటా. వాటికి పెద్దగా టైం కూడా ఏం పట్టదు, చెప్పాలంటే ½ an hourలో అయిపోతుంది. అది వీడియో చేసుకుంటూ మీకు చూపించాలంటేనే కొంచెం టైం పడుతుంది తప్ప నేను మామూలుగా వీడియో తీయకుండా అలాంటివి ఏమన్నా పౌడర్స్ కానీ పేస్ట్ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ½ an hour అలా. డైలీ ఏం చెయ్యం కదా, అవి అయిపోయినప్పుడు మాత్రమే చేసుకుంటాం. సో డే అంతా ఖాళీగా ఉంటాం. ఇంకా 11 o'clock అంటారా బట్టలు మడత పెట్టుకోవడము, రైస్ చేయడము, అప్పడాలు వడియాలు వేయించుకోవడం ఒక ½ an hour అంతే. 11 to 11:30 అక్కడ ఒకటి పని చేసుకున్నానంటే ఇంకా డే అంతా ఖాళీ. ఈవినింగ్ 4:30కి నేను స్నాక్స్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. సో చూసారు కదా, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.